Oi. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త సీఎస్గా శాంతి కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న సోమేష్ కుమార్ను కేంద్ర తెలంగాణ నుంచి రిలీవ్ చేసి ఏపీ క్యాడర్కు అప్పగించడంతో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అయింది. సీఎస్ రేసులో రామకృష్ణారావు, శాంతి కుమారులు పోటీ పడగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి కుమార్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఆమె తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన శాంతి కుమారి కాసేపటి క్రితమే కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో చేరాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖలు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. డిఓపోటీ ఆదేశాల మేరకు సోమేష్ కుమార్ రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు. ఇక సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎస్గా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నటువంటి విధులు నిర్వహించినటువంటి నేపథ్యం మనకు తెలిసిందే. 2017 బైఫర్కేషన్ సమయాల్లో జరిగినటువంటి ఇష్యూ మనం బేస్ చేసుకుంటే, అయితే సోమేష్ కుమార్ అనంతరం సోమేష్ కుమార్ తర్వాత ఎవరికి ఇవ్వాలి ఈ పదవి అంటూ కూడా కొంత చర్చలు జరిగాయి. అయితే సిఎస్ హోదాను ఇచ్చేటువంటి అర్హత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ సిఎస్ హోదాకి సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు నియమితులకి సంబంధిత ఇటు మనం చూసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కృష్ణంరావుతో పాటుగా శాంతి కుమారి ఇద్దరు కూడా ఐఏఎస్ క్యాడర్ లో ర్యాంక్ సాధించిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పలు విధుల్లో కూడా వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలోనే సిఎస్ సోమేష్ కుమార్ కి సంబంధించి ఏపీ బైఫర్కేషన్ తర్వాత సిఎస్ సోమేష్ కుమార్ కి సంబంధిత విధుల నిర్వహణ అనేది గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణకు నూతన సీఎస్ ఎవరు అనేది కొత్త చర్చనీయాంశంగా జరిగిన నేపథ్యంలో ప్రగతి భవన్ లో కొద్దిసేపటి సమావేశాలు నిర్వహించారు. ఇటు రామకృష్ణారావుతో పాటుగా శాంతి కుమార్ ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఇటు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ లో కొన్ని చర్చలు జరిగిన అనంతరం కూడా అయితే ఇద్దరి క్యాడర్లు చెక్ చేసిన తర్వాత సీనియారిటీ బేస్డ్ గా కూడా ఇక్కడ శాంతి కుమార్ కి తెలంగాణ సిఎస్ గా పదవి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఆమె 1989కి సంబంధించినటువంటి బ్యాచ్ హోల్డర్ గా, దాంతో పాటుగా ఇంకొక 2 సంవత్సరాల పాటుగా కూడా ఆమెకు విధులు నిర్వహించేటువంటి అర్హత ఉన్న నేపథ్యంలో మొదట ప్రాధాన్యత ఒక మహిళకు తొలిసారిగా కూడా సిఎస్ హోదాని ఇవ్వడము ఇటు ఆనందకరం అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక బాధ్యతలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటు బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా కూడా శాంతి కుమారి తెలంగాణ సిఎస్ గా బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా 2 సంవత్సరాల గడువు ఉన్న నేపథ్యంలో ఆమెకు పీరియడ్ అంటే ఆమె వర్కింగ్ పీరియడ్ వచ్చేసి 2 years ఉన్న నేపథ్యంలో ఆమెకు ఈ హోదాని ఇవ్వడం జరిగింది. ఇక నూతన సీఎస్ తో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యాచరణలకు సంబంధించి పూర్తి బాధ్యతలను కూడా సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే శాంతి కుమార్కి అందజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సంపత్, ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారి రజత్ కుమార్ కూడా మంత్రాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే మున్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కూడా సీఎస్గా పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
వారిద్దరికి సంబంధించినటువంటి హోల్డర్ క్యాడర్ ని మనం చూసుకున్నప్పటికీ ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అధికారులే. దాంతో పాటుగా ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆయన ఒకరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా గతంలో చేసినటువంటి నేపథ్యంలో సీనియారిటీ బేస్డ్ గా గాను, దాంతో పాటుగా ఒక మహిళకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు. దాంతో పాటుగా కూడా వీరిద్దరికి సంబంధించి ఫ్యూచర్ లో మరొకసారి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తనకు ఒక 2 సంవత్సరాల వర్కింగ్ పీరియడ్ నేపథ్యంలో ఆ 2 సంవత్సరాల వర్కింగ్ పీరియడ్ కి బేస్ చేసుకుని తనంతరం కూడా ఇటు శాంతి కుమారి తర్వాత వీరిద్దరికి కూడా మరొకసారి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక మంతనాలు జరిపినంత మాత్రాన హోదాను, దాంతో పాటుగా సీనియారిటీని బేస్ చేసుకుని సిఎస్ హోదాకి సంబంధించి ఒక మహిళకి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, కమింగ్ అప్ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా బేస్ చేసుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సంపత్. ప్రణయ్, సీఎం కేసీఆర్ ఇప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ అవినీతిపై సిబిఐ ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా సీఎం త్వరలోనే అనౌన్స్ చేస్తానని కూడా జరిగింది. దాంతో పాటుగా సోమేష్ కుమార్ చేసినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, దాంతో పాటుగా ఇతర గతంలో జరిగినటువంటి ఇష్యూస్ వీటన్నిటిని కూడా వెంటనే సిబిఐ విచారించాలంటూ కూడా ఇరు పార్టీలు, అంటే ఇటు అపోజిషన్ లో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఎత్తిపొడి మాటలు మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా సిఎస్ సోమేష్ కుమార్ చేసినటువంటి ఎన్నో కార్యాచరణలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇప్పుడు లేవనెత్తున్నారు. ఎందుకంటే తన పదవిలో లేనప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక దానికి సంబంధించి అన్ని వివరాలను కూడా ఖచ్చితంగా కూడా మీడియా ముఖంగా చెప్తామంటూ కూడా సీఎం ఇంటర్నల్ సమాచారం మాత్రం అందించినట్టు తెలుస్తుంది. దాని తర్వాత నూతన సిఎస్ కి సంబంధించినటువంటి పదవి స్వీకరణ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన బాధ్యతలకు సంబంధించినటువంటి విషయంలో సీఎం అప్పుడు మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. గత సిఎస్ తో పోలిస్తే ఈ సిఎస్ ఏం చేస్తారు అన్నటువంటి అంశాలలో కొంత చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా సీఎం ఏ విధంగా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందనేది మాత్రం కొంత ఆలోచించాలి సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.